అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్తుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకందరికీ మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు అమూల్యమైన నామమున ప్రేమతో వందనాలు. ఉదయకాల మన ధ్యానాంశము ప్రేమ. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి కొలసలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలు కలిసి ఉన్నాయి, చదువుకుందాం. పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చియు మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తము ప్రార్థన చేయుచు మన ప్రభువుకు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము అని చెప్పి చూస్తుంటున్నాం. ప్రతి దినము కూడా అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో ఇలాగ కలిసి ఆయన స్తుతించి కనపరిచే భాగ్యాన్ని దేవాతి దేవుడు మనకు అనుగ్రహించాడు. మహాకాశంలో కలుగు చేసిన దేవుడు, సూర్యచంద్ర నక్షత్రాలు కలుగు చేసినటువంటి గొప్ప దేవుడు, ఆయన నిజమైనటువంటి దేవుడు, జీవము కలిగిన దేవుడు, జీవాధిపతి అయినటువంటి దేవుడు, జీవిస్తున్నటువంటి గొప్ప దేవుడు. అటువంటి దేవాతి దేవుణ్ణి ఈ ఉదయకాల వేళలో స్తుతించి కనపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే అక్కడ 3-4 వచనాలు కలిసి ఉన్నాయి. 3వ లైన్లో చూసినట్లయితే పరిశుద్ధులందరి మీద మీకు ఉన్న ప్రేమను గూర్చి అని చెప్పి చూస్తుంటున్నాం. ఈ యొక్క అధ్యాయములో మరి నిరీక్షణ, మరి విశ్వాసము, ప్రేమ 3 కూడా మనం చూస్తుంటున్నాం. అయితే ఇక్కడ గమనించినట్లయితే కొలసై ఆ యొక్క సంఘములో మరి పరిశుద్ధులందరి ఎడల మరి ప్రేమ కలిగిన వారుగా ఉన్నట్లుగా చూస్తుంటున్నాం. అక్కడ అంటాడు కదా, మనం గమనించినట్లయితే పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చి అని చెప్పేసి చూస్తుంటున్నాం. అవును, 1 మానవ ప్రేమ, 2 దేవుని ప్రేమ. మానవుని ప్రేమ మరి మనిషి ప్రేమ కలుషితమైనది కావుంది. అది మరి నిజమైనటువంటి ప్రేమగా కొంతమంది చూపిస్తూ ఉండొచ్చు, కొంతమంది చూపించలేకపోవచ్చు. కానీ ప్రభువుడు యేసుక్రీస్తు ప్రభు నిజమైనటువంటి దేవుడు. ఆయన నీ ఎడల నా ఎడల జాలి కలిగి ప్రేమ చూపించాడు. దేవాతి దేవుడు, తనైనటువంటి దేవుడు ఆయన చూశాడు. క్రీస్తును అనగా అద్వితీయ కుమారుడు, ఒక్కగానొక్క కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. ఆయనకు చెప్పినటువంటి మాట బట్టి ఆయన సంపూర్ణంగా పరిపూర్ణంగా ఈ లోకంలో నెరవేర్చడానికి వచ్చినటువంటి ఆ దేవాతి దేవుణ్ణి మనము ఎంతగానైనా మనం స్తుతించాలి. అక్కడే అంటాడు కదా, మన ప్రభువుకు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నట్లుగా చూస్తుంటాం. అవును, మన ఎడల చూపినటువంటి ఆ ప్రేమను బట్టి ఆయనకు ఎంతగానో మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారముగా ఉంటున్నాం. 1 మానవ ప్రేమ, 2వది మరి దేవుని ప్రేమ. మానవ ప్రేమ సంపూర్ణమైనది కాదు, శాశ్వతమైనది కాదు. కానీ దేవుని ప్రేమలో ఈ 2 ఉన్నాయి. ప్రతి విశ్వాసి ప్రేమ మరి ఆ అంతస్తులోకి ఎక్కి వెళ్ళి మరి పరిపూర్ణ స్థితి పొందాలి. దానికి ఒక క్రమం ఉంది. ఏంటిదా క్రమం? ఒక ఉపదేశానుసారమైనటువంటి మొదటిది ఏంటి తెలుసా? పవిత్ర హృదయం. 2 మంచి మనస్సాక్షి. 3 నిష్కపటమైన విశ్వాసం. 4 అట్టి విశ్వాసము వలన కలుగు ప్రేమ అని చెప్పి చూస్తాం. తిమోతికి వ్రాసినటువంటి మొదటి పత్రిక, ఆ మాటలు మనం అక్కడ చూడగలుగుతాం. తిమోతికి వ్రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. ఉపదేశానుసారముగా పవిత్ర హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే అని చెప్పేసి చూస్తాం. ఇది ఎక్కడిదంట? నిష్కపటమైన విశ్వాసము నుండి. కపటము లేని విశ్వాసం, నిష్కపటమైనటువంటి కపటము లేని విశ్వాసం మరి లో నుండి మరి వచ్చేదే ప్రేమగా చూస్తుంటున్నాం. ఇక్కడ గమనించినట్లయితే ఆయనంటే
యేసు క్రీస్తు. ఆయన మన నిమిత్తమై తన ప్రాణం పెట్టాడు. కనుక దీనివల్ల ప్రేమ ఎట్టిదో మనం తెలుసుకుంటున్నాం. నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన వారు ఎవరైనా ఉన్నారు అంటే ఎవరు కూడా లేరు. ఆయనే ప్రభువైన యేసు మన కొరకు ప్రాణం పెట్టాడు. అందును బట్టి మనం ఎంతగానో ఆయన మనం స్తుతించాలి. యోహాను సువార్త 3:16 కూడా మనం గమనించినట్లయితే, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించను. ఇక్కడ కూడా మనం గమనించినట్లయితే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. మనం ప్రేమించలేదు, కానీ ఆయనే మనల్ని ప్రేమించాడు. ఆ ప్రేమలో కల్మిషము లేదు. ఆ ప్రేమ కలుషితమైనది కాదు. ఆ ప్రేమ స్వచ్ఛమైనది. ఆ ప్రేమ ఎంతో నిర్మలమైనదిగా ఉంది. ఆ ప్రేమలో ఎటువంటి కల్మషం లేదు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా అన్నకాడ 3వ అంకె ఉంది. కింద మనం గమనించినట్లయితే జనతైక కుమారుడుగా అని చెప్పి, ఒక్కగానొక్క కుమారుడు, జనతైక కుమారుడు, జ్యేష్ఠుడు. ఇంకా ఆయనే ఒక్కడే కుమారుడు. ఆ కుమారుడే మన నిమిత్తమై ప్రాణం పెట్టాడు. మన కొరకు మరణించాడు. మన కొరకు ఆయన ప్రేమ చూపించాడు. ప్రేమ కలిగిన దేవుడు ప్రేమామూర్తి. ప్రేమను మన పట్ల కనుపరిచాడు. అటువంటి గొప్ప దేవుణ్ణి మనం ఈ ఉదయకాలం స్తుతించాలి. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణమును పెట్టబద్దులమై ఉన్నామని చెప్పి చూస్తున్నాం. ఈ ప్రేమ ఎంత గొప్పదో కదా. ఇక్కడ గమనించినట్లయితే ఆ పరమగీతములు కూడా మనం గమనించినట్లయితే, పరమగీతములు 1వ అధ్యాయము, పరమగీతములు 1వ అధ్యాయము ఆ ప్రేమను గురించినటువంటి ఆ విషయాలు సొలొమోను ఎంతగా మంచిగా వర్ణించాడు అంటే, అక్కడ గమనించినట్లయితే సొలొమోను రచించిన పరమగీతము అక్కడ గమనించినట్లయితే 1వ అధ్యాయము 2వ వచనంలో చూసినట్లయితే, 2వ వచనములో అక్కడ 2వ లైన్లో నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము అని చెప్పి చూస్తున్నాం. ప్రేమ గురించి ఇక్కడ మాట్లాడుతాం. సొలొమోను రచించినటువంటి పరమగీతం ఇది. ఈ పరమగీతములో అంత ప్రేమను గురించినటువంటి మనం చూస్తాం. నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము అని చెప్పి చూస్తుంటున్నాం. అక్కడే 3వ వచనంలో కూడా గమనించినట్లయితే, 3వ వచనంలో అక్కడ కన్యకలు నిన్ను ప్రేమించుదురు అని చెప్పి చూస్తుంటున్నాం. ఆకర్షణ, ప్రేమలో ఆకర్షణ ఉంది. ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురముగా మనం చూస్తుంటున్నాం. 4వ వచనంలో చూస్తే ప్రేమలో ధ్యానం ఉంది. అక్కడే ఆ 1వ అధ్యాయం 4వ వచనంలో చూసినట్టయితే ప్రేమ యథార్థతను పుట్టిస్తుంది. 2వ అధ్యాయం 4వ వచనంలో కూడా గమనించినట్లయితే, 2వ అధ్యాయం 4వ వచనంలో అక్కడ 4వ వచనంలో అతని ఫలము గమనించండి. అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయెను, నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను అని చెప్పి చూస్తుంటున్నాం. ప్రేమ కనబడగలిగిందిగా ఉంది. 1:4 ప్రేమ యథార్థతను పుట్టిస్తుంది. 1:4 ప్రేమలో ధ్యానం ఉంది. 1:3 ప్రేమలో ఆకర్షణ ఉంది. ఇంత గొప్ప దేవుడు మన దేవుడు. 2వ అధ్యాయము 5వ వచనంలో చూసినట్టయితే, పరమగీతములు 2వ అధ్యాయము 5వ వచనంలో ప్రేమాతిశయము చేత నేను మూర్ఛిల్లుచున్నాను అని చెప్పి చూస్తున్నాను. ఏముంది ప్రేమలో మూర్ఛిల్లు చేయు శక్తి కనపడుతుంది. అంత గొప్ప ప్రేమగా మనం చూస్తుంటున్నాం. ఇంకా ప్రేమలో ఇంకేముంది? 2వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే ప్రేమ హత్తుకొని ఉండును అని చెప్పి చూస్తుంటున్నాం. హత్తుకొని ఉండేది ప్రేమ. 3వ అధ్యాయము 5వ వచనంలో గమనించినట్లయితే, పరమగీతములు 3వ అధ్యాయము 5వ వచనంలో అక్కడ గమనించినట్లయితే చివరిలో లేచుటకు ప్రేమకు ఇష్టమగు వరకు
మీరు లేపకయు కలతపరచకయు నుండుడని నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను అని చెప్పి చూస్తాను. ఇక్కడ ఏముంది? ప్రేమలో ఇష్టం కలిగించు శక్తి ఉంది ప్రేమలో. 3వ అధ్యాయము 10వ వచనంలో చూసినట్లయితే అక్కడ చివరి లైన్లో ప్రేమను సూచించు విచిత్రమైన కుట్టు పనితో అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం. ఇక్కడ ఏముందంటే ప్రేమ చిత్రమైన పనులకు పురికొల్పేదిగా ఉంది. అంతేకాదు కానీ 4వ అధ్యాయం 10వ వచనంలో కూడా గమనించినట్లయితే 4వ అధ్యాయము 10వ వచనంలో 10వ వచనంలో సహోదరి ప్రాణేశ్వరి నీ ప్రేమ ఎంత మధురము, నీ ప్రేమ ఎంత మధురము అని చెప్పేసి అక్కడ చూస్తుంటున్నాం. ఎంతగా వర్ణించినాడు దేవుడు. ప్రేమ సంతోషకరమైనది, ప్రేమ విచిత్రమైన పనులను పురికొలిపేదిగా ఉంది, ప్రేమ హత్తుకొని ఉండేదిగా ఉంది, ప్రేమ కనబడగలిగినదిగా ఉంది, ప్రేమ యథార్థతను పుట్టించేదిగా ఉంది, ప్రేమ అతిశయం ఉన్నదిగా చూస్తున్నాం. ప్రేమలో అతిశయం ఉంది. 5వ అధ్యాయం 8వ వచనంలో చూస్తాం. 7వ అధ్యాయము పరమగీతములు 7వ అధ్యాయం 12వ వచనంలో చూసినట్లయితే 12వ వచనంలో పెందలకడ లేచి ద్రాక్షావనమునకు పోవదము, ద్రాక్షావల్లులు చిగిరించనో లేదో, వాటి పువ్వులు వికసించనో లేదో, దాడిమ చెట్లు పూత పట్టినో లేదో చూతము రమ్ము, అచ్చటనే నా ప్రేమ సూచనలు నీకు చూపేదను అని చెప్పి. నా ప్రేమ సూచనలు ఇక్కడ గమనిస్తే ప్రేమకు గుర్తులు ఉన్నాయి. 8వ అధ్యాయము 6వ వచనం కూడా చూస్తే ప్రేమ మరణమంత బలమైనదిగా ఉంది. ప్రేమ ఎట్లా ఉంది? బలవంతమైనదిగా ఉంది. అదే 8వ అధ్యాయము 7వ వచనం కూడా చూస్తే ప్రేమను అగాధ సముద్ర జలములు ఆర్పలేవు అని చెప్పి చూస్తుంటున్నాం. ఏదంట? ప్రేమను అగాధ సముద్ర జలములు ఆర్పలేవు అని చెప్పి చూస్తుంటున్నాం. అంతటి ప్రేమ స్వార్థము కంటే గొప్పదిగా ఉంది. ఇది క్రీస్తు ప్రేమ, క్రీస్తు యేసునందలి నిజమైనటువంటి ప్రేమ. అటువంటి ప్రేమ కలిగిన దేవుడు నీ ఎడల నా ఎడల ప్రేమ చూపి. అందుకే అంటాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. మానవుని ప్రేమలో కల్మిషం ఉన్నది, దేవుని ప్రేమలో కల్మిషము లేదు. అది నిష్కపటమైన ప్రేమ, ఎటువంటి కపటము లేని ప్రేమ. అందుకే కదా ఆ ప్రేమ కలిగిన దేవుడు, ప్రేమమూర్తి, ప్రేమ స్వరూపి అయినటువంటి ఆయన, ప్రేమ కలిగినటువంటి దేవుడు నీ ఎడల నా ఎడల జాలి ప్రేమను చూపించి పరము నుండి భూలోకానికి మానవునిగా వచ్చి మధ్యవర్తిగా వచ్చి ఆయన చూపినటువంటి ఆ ప్రేమ ఎంత గొప్పది. నీ కొరకు నా కొరకు రక్తం కార్చాడు, నీ కొరకు నా కొరకు హేళన చేయబడ్డాడు, నీ కొరకు నా కొరకు ముళ్ళ కిరీటము పెట్టబడింది, నీ కొరకు నా కొరకు వీపుడు నాగుడు చావల దున్నబడినట్లుగా కొట్టబడింది, నీ కొరకు నా కొరకు మరి ప్రక్కన బల్లెంతో పొడిచారు, నిలువెల్లా గాయాలు పొందాడు. ఆయన శరీరంలో చుక్క రక్తమును లేకుండా నీ కొరకు నా కొరకు కార్చాడు. ఆ కార్చిన రక్తములో మరి మన ప్రతి పాపమును కడిగి పరిశుద్ధులుగా చేశాడు. ఎంత గొప్ప దేవుడు! అది అమూల్యమైన రక్తము, పరిశుద్ధమైన రక్తము, నిష్కళంకమైన రక్తం. అటువంటి రక్తములో మన ప్రతి పాపమును కడిగాడు. ఆయన మన పట్ల ప్రేమ చూపించాడు, మన ప్రేమ చూపించాడు. ఆ ప్రేమ ఎంత గొప్పది తెలుసా? ప్రాణము పెట్టినంతగా మనల్ని ప్రేమించాడు. ప్రాణము పెట్టాడు మన కొరకు. ఏలి ఏలి లామా సబక్తాని బిగ్గరగా కేకవేసి ప్రాణము పెట్టాడు. అటువంటి గొప్ప దేవుణ్ణి ఉదయకాల వేళలో నోరారా మనసారా స్తుతించాలి. ప్రాణము పెట్టి ఆయన మరణించి సమాధి చేయబడి మరల 3వ దినమ మృత్యుంజయుడు లేచి తన కుడి పార్శ్వంలో కూర్చొని మనందరి కొరకు విజ్ఞాపన చేస్తూ తిరిగి రాలేను. ఎంత ప్రేమ కలిగిన దేవుడు అండి! అటువంటి గొప్ప దేవుడు నీ ఎడల నా ఎడల ప్రేమను చూపించినటువంటి ఆ ప్రేమామూర్తిని, ఆ ప్రేమ స్వరూపిణి, ప్రేమ కలిగిన దేవుణ్ణి ఉదయకాల వేళలో నోరారా మనసారా హృదయమారా స్తుతించి గణపరిచి పూజించి నమస్కరించవలసిన వారముగా ఉంటున్నాం. దేవుడు కొద్ది లేఖనాలను దీవించి ఆశీర్వదించి
గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా. ఎంతైనా నమ్మదగిన దేవుడవు తండ్రి. మా ఎడల మీ ప్రేమను చూపించావు నాయన. మేము నాయన మాలో కల్మషం ఉన్నది, కానీ మీ ప్రేమలో ఎటువంటి కల్మషం లేదు నాయన. మీరు అంతగా మమ్మల్ని ప్రేమించారు. కేవలం నీ యందు విశ్వాసం ఉంచడం ద్వారా మమ్మల్ని ప్రేమించారు నాయన. ఆ ప్రేమ ఎంత గొప్పది తండ్రి. దానికి మేమేమి ఇవ్వగలము నాయన. ఈ ఉదయకాల వేళ మమ్మల్ని మేము తగ్గించుకొని మీ ఘనమైన శ్రేష్టమైనటువంటి నామమును స్తుతించి గణపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు ఈ స్తోత్రములు చెల్లించుకుంటూ, మా రక్షకుడు మా ప్రాణ విమోచకుడు యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.